దుమ్ దుర్గాయై నమః. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా కార్తీక మాసం చివరి సోమవారం శుభాకాంక్షలు. అయితే ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం, పైగా ఈసారి త్రయోదశి కూడా కలిసి వచ్చింది. అయితే సాయంత్రం సోమ ప్రదోషం ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రం శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం, అలాగే 365 ఒత్తి దీపాన్ని వెలిగించుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అయితే కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు 365 గుత్తి దీపాన్ని ఎవరైతే వెలిగించలేరో అలాంటి వారు ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో లేదంటే ఇంటి వద్దనే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే తులసి కోట దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. అయితే ముందుగా మనం 365 గుత్తి దీపాన్ని ఇంటి లోపల ఏ విధంగా వెలిగించాలో చూపిస్తానండి. దానికోసం శివుడు చిత్రపటం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే చిత్రపటం ఎదురుగా ఈ విధంగా ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటను పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టాలి. మనం శివాలయంలో అయినా సరే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనం ముందుగా నేలను పసుపుతో అలికి ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు పెట్టి తర్వాత దానిపైన పేపర్ ప్లేట్ లేదంటే తమలపాకు ఉంచి తర్వాత మనం బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి అందులో 365 గుత్తి దీపాన్ని అయితే వెలిగించాలండి. ఇంటి లోపల వెలిగిస్తున్నాను కాబట్టి ఇక్కడ మట్టి ప్రమిద పెట్టి తర్వాత బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి శివనామం కూడా పెట్టానండి. అలాగే ఈరోజు ఆవు నేతి లేదంటే విప్ప నూనెతో దీపాన్ని వెలిగించుకుంటే అత్యంత అద్భుతమైన విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే ఇందులో 365 గుత్తి దీపాన్ని ఈ విధంగా పెట్టి ఒక కర్పూరం బిళ్ళ ఉంచి ఏకహారతితో కానీ లేదంటే అగరవత్తితో కానీ ఈ దీపాన్ని వెలిగించాలండి. అలాగే పువ్వుతో ఈ దీపాన్ని అందంగా అలంకరణ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంటి లోపల ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను కాబట్టి ముందుగా శివుడికి అభిషేకం అయితే చేసుకుంటానండి. ఆ తర్వాత పూజ అనంతరం చివరిలో దీపాన్ని వెలిగిస్తాను. అయితే ముందుగా మనం గణపతి పూజనైతే చేసుకోవాలి కాబట్టి గణపతి పూజనైతే చేసుకుంటున్నాను. ఆ తర్వాత శివుడికి ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నానండి. కార్తీక మాసంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు చెప్తానండి. ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే ఆవు పెరుగు అభిషేకం చేయడం వలన ఆరోగ్యం, బలం, అలాగే ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వలన ఐశ్వర్య అభివృద్ధి, అలాగే చెరుకు రసంతో లేదా పంచదారతో అభిషేకం చేయడం వలన దుఃఖ నాశనం, అలాగే తేనెతో అభిషేకం చేయడం వలన తేజో వృద్ధి కలుగుతుంది. భస్మజలం అంటే విభూతి నీళ్ళతో అభిషేకం చేయడం వలన మహాపాపహరణం అవుతుంది. అలాగే సుగంధోదకం అంటే పుత్రలాభం, అంటే మనం గంధం పౌడర్తో అభిషేకం చేయడం వలన పుత్రలాభం. అలాగే పుష్పాదకం అంటే పువ్వులతో వేసిన నీళ్ళతో అభిషేకం చేయడం వలన భూలాభం. అలాగే బిల్వజలంతో అభిషేకం చేయడం వలన భోగభాగ్యాలు. అలాగే నారికేల జలం, కొబ్బరి బొండ నీళ్ళతో అభిషేకం చేయడం వలన సర్వ సంపద వృద్ధి. అలాగే ఖర్జూరం రసంతో అభిషేకం చేయడం వలన శత్రునాశనం. దుర్వోదకం గరిక జలంతో అభిషేకం చేయడం వలన ద్రవ్య ప్రాప్తి. అలాగే ధవలోదకం అంటే శివ సాన్నిధ్యాన్ని చేరుతాము. అలాగే మనం కస్తూరి జలంతో అభిషేకం చేయడం వలన చక్రవర్తిత్వం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం వలన వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే మామిడి రసంతో అభిషేకం చేయడం వలన దీర్ఘ వ్యాధి నాశనం కలుగుతుంది. పసుపు కుంకుమ జలంతో అభిషేకం చేయడం వలన మంగళప్రదం. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క దానితో అభిషేకం చేసుకున్నా అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత శుభ్రంగా పటిక లింగాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత విభూతి అలాగే గంధం కుంకుమ బొట్టి అయితే ఈ విధంగా ధారణ చేశానండి. తర్వాత విభూతితో ఓం క్లీం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని చదువుకుంటూ విభూతితో అలాగే బిల్వ దళాలతో అర్చన చేసుకున్నానండి. అయితే ఈ కార్తీక మాసంలో శివ పురాణం ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే శివ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలండి. అయితే ఇక్కడ శివ అష్టోత్తరం చదువుకుంటూ పారిజాతపు పువ్వులతో అర్చన చేసుకున్నానండి.
ఈ విధంగా మనం స్వామివారికి మన శక్తి అనుసారం పూజనైతే చేసుకుంటున్నాను. కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి. తర్వాత పూజ అనంతరం అంటే స్వామివారికి ధూపం నైవేద్యం సమర్పించే ముందు ఈ 365 గుత్తి దీపాన్నైతే వెలిగించుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి నిండుగా ధూపం కూడా వేసుకున్నానండి. అయితే ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి సోమవార వ్రతం అంటే ఉపవాసం అయితే చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పండ్లు మాత్రమే నివేదన చేస్తానండి. సాయంత్రం బియ్యంతో తయారు చేసిన ప్రసాదం ఏదైనా చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత నేను ఉపవాసం విరామణ అయితే చేసుకుంటానండి. ఈ విధంగా ధూపం అయితే వేసుకున్నాను. ఇక్కడ 365 గుత్తి దీపం వెలిగించిన తర్వాత చూడండి, దీపపు వెలుతురులో పార్వతీ పరమేశ్వరుల ముఖంలో తేజస్వం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుందండి. ఆ తర్వాత కమలా పండు అంటే నారింజ పండు అలాగే అరటి పండు నైవేద్యంగా సమర్పించుకున్నానండి. ఆ తర్వాత కర్పూర నీరజన హారతి కూడా ఈ విధంగా సమర్పించుకున్నాను. అయితే చాలామంది కార్తీక పౌర్ణమి రోజు 365 గుత్తి దీపాన్ని వెలిగించి ఉండరు. పీరియడ్స్ ప్రాబ్లం వలన లేదంటే ఏదో ఒక ముఖ్యమైన పని వల్ల దీపం అయితే వెలిగించకపోయి ఉంటారండి. కాబట్టి కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి సాయంత్రం ప్రదోష కాలంలో వెలిగించవచ్చు. ఈరోజు కూడా వీలు కాని వారు మనకు దగ్గరలోనే అమావాస్య కార్తీక అమావాస్య వస్తుంది. ఆ రోజు కూడా పొలిపాడ్యమి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధంగా కార్తీక మాసం చివరి సోమవారం రోజు ఉదయం పూట మా ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకున్నానండి. అయితే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఇక్కడ దీపం నుండి వచ్చిన బూడిద అలాగే బియ్యం పిండి ప్రమిదను పువ్వును ఏదైనా చెట్ల మొదట్లో అంటే ఎవ్వరు తిరగకుండా ఉండే ప్రదేశంలో చెట్ల మొదట్లో మాత్రమే వేయాలండి. మనం గోమాతను ఈ బియ్యం పిండి తినిపించడం వలన ఇక్కడ ఉన్న ఒత్తి ఆ బియ్యం పిండిలో కలుషితమై ఉంటుంది. కాబట్టి ఆ పిండిని గోమాతకు తినిపించడం వలన గోమాతకు కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి ఈ ప్రమిదను మనం పొడి చేసి చెట్ల మొదట్లో మాత్రమే వేయాలండి. లేదు అంటే పువ్వును అంటే నిర్మాల్యం అలాగే ఆ బియ్యం పిండి ప్రమిదను పొడిలాగా చేసి పారే నీళ్లు కనుక దగ్గరలో ఉంటే అక్కడ వేయాలండి. అయితే చాలామంది కార్తీక మాసంలో కార్తీక పురాణము ప్రతి ఒక్క రోజు ఒక్కో అధ్యాయం చొప్పున చదువుతూ ఉంటారండి. అలా కార్తీక పురాణం కనుక చదువుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఈ నెల మొత్తం చదవని వారు కనీసం ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజైనా సరే చదువుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం క్లీం నమః శివాయ అనే పంచాక్షరి నామాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే వీడియోను లైక్ చేయండి. మరికొద్ది మందిని ఈ వీడియోను షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి. నమః శివాయ శాంతాయ హరాయ పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ యోగీనాం పతయే నమః. ఓం క్లీం నమః శివాయ. ఓం క్లీం నమః శివాయ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.